UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. శరన్నవరాత్రి మహోత్సవములలో ఆదిపరాశక్తి శ్రీ కనకదుర్గ అమ్మవారిని శ్రీ అన్నపూర్ణ మహాదేవిగా మనమందరం కూడా దర్శిస్తాము, నమస్కరించి పూజించుకుంటాము. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణాదేవి అమ్మవారి పేరులోనే పూర్ణత్వం ఉంది. పూర్ణత్వము అంటే టోటాలిటీ, సమగ్రత్వము, ఏ మాత్రము లోపము అనేది లేకపోవటం. ఆవిడ సదా పూర్ణురాలు. శంకర ప్రాణ వల్లభ అనంటే శంకరుడి, పరమశివుడి యొక్క అర్ధాంగి. శం కరోతి ఇది శంకరః, శుభములను కూర్చేవాడు. అంటే అమ్మ కూడా మనకి సమస్త శుభాలను కూడా కలిగిస్తుంది. అసలైన శుభము అంటే ఏది అనంటే ముక్తి పొందడమే. దుఃఖరహితమైన శాశ్వత ఆనంద ధామాన్ని చేరి ఆనంద స్వరూపులము అవడము, పరిపూర్ణమైన ఆ శాంతిని, సబ్లిమిటీ అని అంటామే, ఆ శాంతిని పొందటమే అందరూ కూడా కోరుకునేది. దానిని అనుగ్రహించే తల్లి అంటే బ్రహ్మానందాన్ని, శాంతిని, ఆనందాన్ని ఇచ్చే తల్లి అన్నపూర్ణాదేవి మాత్రమే. అది ఎలా అనంటే ఆ బ్రహ్మానందము అనేది జ్ఞానం వల్ల లభిస్తుంది. జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానము వల్ల ముక్తి లభిస్తుంది. కనుక జ్ఞానము వైరాగ్యం వల్ల కలుగుతుంది. వైరాగ్యము మనకి ఎలా కలుగుతుంది అనంటే నిత్య అనిత్య వస్తు వివేకం వల్ల. ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది, ఏది మంచి, ఏది చెడు, ఏది పుణ్యము, ఏది పాపము, ఈ జ్ఞానం, వివేక జ్ఞానం కలగాలి. ఈ వివేక జ్ఞానాన్ని మనకి అన్నపూర్ణాదేవి జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని భిక్షగా ఇవ్వమ్మా, వడ్డించు అని మనమందరం ప్రార్థించాలి. జ్ఞాన వైరాగ్యాలని పొందాలి అనంటే శరీరం కూడా ఆరోగ్యంగా తుష్టితో పుష్టితో ఉండాలి కదా. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. మరి శరీరం ఎలా ఆరోగ్యవంతంగా ఉంటుంది? చక్కని భోజనం వలన. మనకి ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, శుద్ధ సాత్వికమైన ఆహారాన్ని భుజించడం వల్ల శరీరము ఆరోగ్యంగా తుష్టిగా ఉంటుంది. మనకి పుష్టి, దేహ పుష్టి కలుగుతుంది. మనస్సు కూడా పుష్టిగా సాత్వికంగా ఉంటుంది. కనుక చక్కని భోజనాన్ని ఇవ్వమని కూడా మనం అమ్మవారిని ప్రార్థించాలి, అన్నపూర్ణాదేవిని. అన్నము పూర్ణముగా అన్నాన్ని ఇచ్చే తల్లి. ప్రతి జీవి బ్రతికి ఉన్నంత వరకు కూడా అన్నపానాదులకు ఏమాత్రము లోటు ఉండదు అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉన్నట్లయితే. ఎందుకు అంటే అన్నమే పరబ్రహ్మ స్వరూపము సాక్షాత్తుగా. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అంటోంది తైత్రీయ ఉపనిషత్తు. అన్నమే సర్వ జీవులకి కూడా ఆధారం. అన్నం లేకపోతే అసలు జీవులు ఉద్భవించవు. అన్నం వల్లే పుడుతున్నాయి, అన్నము వల్లే వర్ధిల్లుతున్నాయి, అన్నంలోకే కలిసిపోతాయి కూడా చిట్ట చివరికి. అన్నపూర్ణాదేవి ఎడం చేతిలో ఒక బంగారు పాత్ర పట్టుకుని దానిలో అమృతమయమైన పాయసాన్నం ఉంటుంది. చక్కగా కుడి చేత్తో దాన్ని తీసి భక్తులకి అమ్మ వడ్డిస్తుంది. అందరికీ కూడా వజ్రాలు పొదిగిన గరిట తీసి తన భర్త అయిన పరమశివుడికే ఆది భిక్షు రూపంలో ఈశ్వరుడు వచ్చినప్పుడు అమ్మవారు ఆది భిక్షువుకి భిక్ష పెట్టింది, పరమశివుడికి. అలాంటి జగన్మాత ఆ లోకుల సర్వ ప్రాణికోటికి కూడా ఆహారాన్ని అందించే తల్లి అన్నపూర్ణాదేవే.
ఒక భిక్షకుడే యాచకుడు ఒక ధనవంతుడి ఇంటి ముందుకొచ్చి భవతి భిక్షాం దేహి అని అడిగాడు. అప్పుడు ఆ ఇంటి యజమాని ధనికుడు ఇలా భిక్షుకుని యాచకుడిని చూశాడట. చూడగానే ఇతడు ధనవంతుడితో అదత్వా మాదృశో మా భూహు దత్వా త్వం త్వాదృశో భవ అని చెప్పాడట. దానం ఇవ్వకుండా నువ్వు నాలాగా భిక్షం అడిగేవాడిలా అవ్వవద్దు. చక్కగా అంటే యాచకులకి అడిగిన వారికి దానం ఇచ్చి నువ్వు నీలాగా ధనికుడిగా ఎప్పటికీ ఇవ్వగలిగిన స్థితిలో ఉండు అని చెప్పాడట. ఎంత గొప్ప ప్రబోధము ఒక యాచకుడి వలన. అంటే ఎప్పుడు కూడా యాచించారు, దానం అడిగారు అనంటే వారు తక్కువ కాదు. వారి వల్ల దానము చేయగల అవకాశం కలిగి తద్వారా పుణ్యాన్ని పొందుతున్నందుకు మనము వారికి కృతజ్ఞులమై ఉండాలి ఎప్పుడు కూడా. ఇది మన సనాతన ధర్మంలోని గొప్పదనం. అలాంటి దాన గుణము, దయాగుణము ఉన్న వారికి జగన్మాత అన్నపూర్ణ యొక్క పరిపూర్ణ కటాక్షాలు మనకి లభిస్తాయి. ఎందుకు అనంటే అన్ని దానాలలోకి అన్నదానం మిన్న అంటారు. ఏ దానం తీసుకున్నా సంతృప్తి కలగదు. ఎంత ధనం ఇచ్చినా, బంగారం ఇచ్చినా, వస్తువులు ఇచ్చినా, స్థలం ఇచ్చినా ఇంకా కొంచెం ఇస్తే బాగుండనే ఉంటుంది. కానీ చక్కగా కూర్చోబెట్టి భోజనము పెడితే, కడుపు నిండితే వడ్డిస్తాము అంటే ఇంకా చాలు అంటారు. అమ్మా మా కడుపు నిండింది, తృప్తి కలిగింది, చాలు అని సంతృప్తిని కలిగించేది కేవలము అన్నదానం మాత్రమే. అన్నదానం చాలా గొప్పది. అన్నదానము చెయ్యలేకపోతే కనీసము చేసేవారి ఇల్లు చూపించండి అని అంటారట. అన్నదానం చేసేవారి ఇల్లు చూపిస్తే కూడా పుణ్యం కలుగుతుందిట. అన్నదాన మహిమని చెప్పే కథలు చాలా ఉన్నాయి. వాటిల్లో కర్ణుడు మనందరికీ తెలిసిన వృత్తాంతం. కర్ణుడి గురించి చెప్పుకుందాము. అన్నదానం చెయ్యలేకపోయినా చేసేవాడి గృహం చూపించినా ఎంత గొప్ప పుణ్యం కలుగుతుందో, లాభం కలుగుతుందో చెప్పే కథ. దాన కర్ణుడిగా పేరుగాంచాడు కదా. అసలు చేతికి ఎముక లేకుండా దానం చేశాడు అంటారు. దానము అనగానే శిబి చక్రవర్తి, బలి చక్రవర్తిలో ఉన్న దానకర్ణుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఈ దానకర్ణుడు మహాదాత కదా. స్వర్గానికి వెళ్ళాడు దేహం వదిలేశాక. యుద్ధంలో మరణించాడు కనుక కూడా స్వర్గమే. సో స్వర్గానికి వెళ్ళాడు. ఏది కావాలంటే అవన్నీ సమకూరుతున్నాయి. అందరూ ఎంతో గౌరవంగా చూస్తున్నారు. దేవేంద్రుడు ఆత్మీయుల్లాగా ఇతడితో వ్యవహరిస్తున్నాడు. చక్కగా తింటున్నాడు. కానీ కడుపు నిండట్లా. హాయిగా అమృతాన్ని పానం చేస్తున్నాడు. దాహం తీరిన భావన కలగట్లా, తృప్తి కలగట్లా. కర్ణుడికి ఆకలి ఉన్నట్టే ఉంటోంది, ఎప్పుడూ దాహంగా ఉన్నట్టే ఉంటుంది, కడుపు నిండట్లా, వెలితిగా అనిపిస్తోంది. ఏదో అసంతృప్తి. తనకెందుకు అలా ఉంటోందో తెలియటల్లా. సరే కొంతకాలం అయ్యాక దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. నేను దానకర్ణుడిగా పేరుగాంచానే, ఎంతో మందికి దానాలు ఇచ్చాను, ధర్మాలు చేశా కదా, మరి నేను యుద్ధంలో చనిపోయి ఇక్కడికి వచ్చాను, అది కూడా గొప్పదనమే కదా, మరి నాకు ఎందుకు ఆకలి దాహము తీరిన భావన కలగట్లా, అసంతృప్తిగా ఎందుకుంటోంది అన్నాడు. అనేటప్పటికీ దేవేంద్రుట చిరునవ్వు నవ్వి, నువ్వు చాలా దానాలు ఇచ్చావు, కరెక్టే, దానకర్ణుడివే, నిజమే, అడిగిన వారికి లేదనకుండా ఇచ్చావు, కానీ నువ్వెప్పుడైనా అన్నదానం చేశావా, 10 మందిని పిలిచి నీ చేత్తో వడ్డించి భోజనం పెట్టావా అని అడిగాట. అయితే ఏమో లేదనుకుంటా, ఎప్పుడు వజ్ర వైఢూర్యాలు, ధనము, బంగారాలనే నేను దానం ఇచ్చాను అన్నాడు. అయితే దేవేంద్రుడు, కనీసం పోనీ నువ్వు అన్నార్తులై వచ్చిన వారికి ఎవరికైనా అన్నము పెట్టే ఇల్లు చూపించావా అంటే కర్ణుడు ఆలోచిస్తే, ఒక్కసారి ఎప్పుడో ఎవరో వచ్చి ఆకలిస్తోంది, అన్నం పెట్టండి అని అడిగాడట. అడిగితే ఆ సమయంలో ఇతను కర్ణుడు ఏదో వ్యవహారాల్లో ఉన్నాడు, వడ్డించి పిలిచి వండి వడ్డించండి అని కూడా చెప్పలేక, అదిగో వారింటికి వెళ్ళు, అక్కడ అన్నదానం జరుగుతోంది, వాళ్ళందరూ తింటున్నారు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళు అని వేలితో ఇల్లు చూపించాడట. అయితే అవును, నేను ఒకసారి మా ఇంటికి ఆకలిస్తోంది, అన్నం పెట్టమని వస్తే అలా ఇల్లు చూపించానన్నట. ఏ వేలితో అయితే నువ్వు ఇల్లు చూపించావో ఆ వేలిని నీ నోట్లో పెట్టుకుని చప్పరించు అన్నాడట. కర్ణుడు ఆ వేలి ఇలా నోట్లో పెట్టుకుని ఇలా చప్పరించగానే అతనికి హాయిగా కడుపు నిండిపోయిందిట, ఆకలి తీరింది, దాహము తీరిపోయింది, సంతృప్తి కలిగిందిట.
కడుపు నిండిపోయిన భావన కలిగి ఆనందించాట. అది అన్నదానానికి ఉన్న మహిమ అని చెప్తారు. సాధారణంగా మనమందరం కూడా మన ఇళ్లలో పూజా మందిరంలో ఒక చిన్న వెండి పాత్రలో కానీ ఏదో ఒక పాత్రలో బియ్యం పోసి అందులో చిన్న అన్నపూర్ణ మాత యొక్క విగ్రహాన్ని ఖచ్చితంగా పెట్టి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము. అలా ఇంట్లో పెట్టి గనక పూజిస్తే అన్నపూర్ణ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకి లభిస్తుంది అని మనమందరం కూడా నమ్ముతాము. అన్నపూర్ణాదేవి చేతిలో అన్నం గిన్నె పట్టుకుని చేత్తో గరిటె పట్టుకుని ఇలా వడ్డిస్తూ ఉంటుంది. అలాంటి అన్నపూర్ణాదేవి విగ్రహం మన ఇళ్లలో కూడా ఉంటుంది. ఈ అన్నపూర్ణాదేవి అవిముక్త క్షేత్రమైన కాశీ దివ్య క్షేత్రం. కాశీం గమిష్యామి అని అనుకుంటే చాలుట. 3 సార్లు కాశీ 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 అన్నా అహం కాశీం గమిష్యామి, నేను కాశీకి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాను ఉన్నాను అని భావించినా వారు ముక్తి పొందుతారట. కాశీ క్షేత్ర నివాసం చేసిన ఫలం లభిస్తుందిట. అంతటి గొప్ప అవిముక్తమైన క్షేత్రం కాశీనగరం. కాశీ విశ్వేశ్వరుడు ఆయనకు అత్యంత ప్రియమైనది. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి మాత. అన్నపూర్ణ విశాలాక్షి నామంతో అమ్మవారు కాశీలో విరాజమానమై ఉంటుంది. ఇద్దరు అమ్మవార్ల రూపంలో దర్శనమిస్తున్నది ఒక్క తల్లే, ఒక్క తత్వమే, అన్నపూర్ణాదేవే అని మనం గ్రహించాలి. విశాలాక్షిగా అంటే విశాలమైన అక్షులు, కన్నులు, అనంతమైన విశ్వాన్ని చూడగలిగిన దర్శన శక్తి గల విశాలమైన కన్నులు కలిగిన అమ్మవారు తన విశాలమైన కన్నులతో చతుర్దశ భువనాలను కూడా పరికించి చూసి ఎవరెవరికి ఏది అవసరమో వాళ్ళందరికీ వాటన్నింటినీ కూడా ఇస్తుందిట. అన్నపూర్ణాదేవి విశ్వేశ్వరి. ఆమె విశ్వాన్ని పరిపాలిస్తుంది. విశ్వాన్ని, యూనివర్స్ని, సృష్టి మొత్తాన్ని ధరించి ఉంటుంది. ఈ యావత్ విశ్వానికి ఆశ్రయమైన తల్లి ఆ అమ్మవారన్నమాట. అందుకే విశ్వంలోని అందరూ అన్నపూర్ణాదేవిని ప్రార్థిస్తారు. ఎందుకంటే ఆవిడే అన్నం పెడుతోంది కనుక. అసలు అన్నము అంటే ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి. మనము కేవలము మన ఇంట్లో వండుకున్న అన్నం, పప్పు, కూరలు, నెయ్యి, పాలు, పెరుగు వీటిని అన్నము అనే భావనతో ఉంటాము కొంతమంది. కానీ అలా కాదు. అద్దు టు ఈట్ అత్తి అని చెప్తాము. అత్తి అనంటే తినుట. తినబడేది మొత్తము అన్నమే. అంటే ఈ సృష్టిలో, ఈ విశ్వంలో పంచభూతాలు కూడా అన్నమే. ప్రతి వస్తువు అన్నమే. చెట్లు, పుట్టలు, నదీ నదములు అన్నీ అన్నమే. సర్వ ప్రాణికోటి, మానవులు, జంతువులు, పశువులు, పక్షులు అన్నీ అన్నమే. అందరూ అన్నాదులు కూడా. అన్నము అంటే తినబడేది, అన్నాదుడు అనంటే తినేవాడు. మనము అన్నము తింటున్నాము, ఆ అన్నము మనని తినేస్తుంది. అలాగే వాయువు, అగ్ని, జలము, అగ్ని, వీటిని దేన్ని తీసుకున్నా చిన్నగా అగ్ని ఉన్నప్పుడు అందులో నీరు పోస్తే ఆ నీరు అగ్నిని తినేసింది, అగ్ని లుప్తమైపోతుంది. కాలుతూ ఉన్నటువంటి వేడి దాని మీద కొద్ది నీరు పోస్తే ఆ వేడిమి అంటే అగ్నిహోత్రుడు, అగ్నిదేవుడు ఈ నీటిని తినేశాడు. అక్కడ అగ్నికి నీరు ఆహారం. ఇలా మనం ప్రతి దాన్ని, చిన్న అగ్ని ఉన్నప్పుడు కొద్ది నిప్పు, జ్యోతి, వెలుగు, పెద్ద గాలి వీస్తే అది కొండెక్కింది అని అంటాము, నిధనమవుతుంది. అంటే ఈ జ్యోతి, దీపము, వెలుగు అనేది గాలికి ఆహారం. ఇలా మనము ప్రతి దాన్ని కూడా చిన్న అగ్ని ఉన్నప్పుడు నీరు జల్లితే అది కొండెక్కుతుంది గనక నీరు అగ్నిని తినేసింది అన్నాము. ప్రజ్వరిల్లుతున్న అగ్ని మీద కనుక నీరు వేస్తే ఆ అగ్ని ఇంకా పెద్దగా అవుతుంది, విజృంభిస్తుంది. అలా మనము సృష్టిలో ఒక పెద్ద జంతువులు, చిన్న జంతువుల్ని, పెద్ద చేపలు, చిన్న చేపలని, పెద్ద పక్షులు, చిన్న పక్షుల్ని తినటం మనం చూస్తూనే ఉన్నాము, ఆహారము. అలాగే పక్షులు చిన్న క్రిమి కీటకాదుల్ని తినేస్తాయి, ఇవి ఇంకా వేరే వాటిని తింటాయి. అలా ప్రతిదీ కూడా ఒకదానికొకటి ఆహారమే. అంటే అర్థము ప్రతిదీ అన్నమే, ప్రతిదీ పదార్థమే. వీటన్నింటికి అధినేత్రి అమ్మవారు. ఈ అన్నాలకి నాయకురాలు, అధినేత్రి, యజమాని, మహారాజ్ఞి ఆవిడ అన్నపూర్ణాదేవి.
కనుక మనకి అన్నపూర్ణాదేవి, మనము ఎన్నో రకాల యోగాలను గురించి చెప్తూ ఉంటాము. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగము, ఉపాసన, ఇవన్నీ మనకు రావాలి, కలగాలి అని ప్రార్థిస్తూ ఉంటాం. కానీ నిజంగా చెప్పాలంటే మనకి భగవంతుడి అనుగ్రహ యోగం ఉండాలి. ఆ భగవద్ అనుగ్రహ యోగము అనేది ఉంటే భక్తి యోగము, జ్ఞానయోగము, ధర్మయోగం, ఆ భక్తి జ్ఞాన కర్మయోగం, ధ్యాన యోగము అన్నీ సిద్ధిస్తాయి. కనుక భగవద్ అనుగ్రహ యోగము అంటే అమ్మవారి యొక్క అనుగ్రహము. అది ఎలా లభిస్తుంది అనంటే అన్నము వల్ల. అన్నము లేకపోతే ఇప్పుడు మనిషిలో ప్రశ్నోపనిషత్తులో షోడశ కళా పురుషుడు అనే ఒక పురుషుణ్ణి గురించి, అంటే పరబ్రహ్మను, పరతత్వమును అమ్మవారు లలితా పరాభట్టారిక అయిన ఏ నామరూపాలతో చెప్పినా, అన్నపూర్ణాదేవిగా చెప్పినా ఆ షోడశ కళలు కలిగి ఉన్న తల్లే. ఆ షోడశ కళలలో ప్రత్యక్షంగా ఆ నిరూపణ చేస్తూ వేరే ఉపనిషత్తులో చాందోగ్యంలో ఒక గురువు గారు శిష్యుణ్ణి 15 రోజులు అన్నము తినకుండా నీరు మటుకు త్రాగమంటారు. ఎందుకంటే నీరు త్రాగకపోతే బ్రతకలేరు. కొన్ని గంటలు గాలి పీల్చకుండా వాయుస్తంభన చేయగలిగిన వాళ్ళు బ్రతకగలరు. మామూలు వారు ఒక 2 నిమిషాలు గాలి పీల్చలేకపోతేనే ప్రాణవాయువు వెళ్ళిపోతుంది దేహాన్ని వదిలి. కొన్ని గంటలు నీరు త్రాకపోతే శరీరం డీహైడ్రేట్ అయింది అంటాము. శరీరంలోని జలం ఆవిరైపోయి ఇంకా పని చెయ్యవు ఇంద్రియాలు. అన్నము తినకుండా 15 రోజుల దాకా ప్రాణంతో ఉండగలుగుతారు. 16వ రోజు కూడా అన్నం తినకపోతే ఇంకా తరువాత తిందాము అని ప్రయత్నించిన దేహములో ఆ ప్రాణశక్తి ఉండదు. కనుక మనం అలా 15 రోజులు ఉండమని 16వ రోజు అన్నం తిని రమ్మంటారు. 15 రోజులు అన్నం తినకపోయేటప్పటిదాకా చదివినది ఏది మనస్సులో గుర్తురాదు, బుద్ధి పని చెయ్యదు, శరీరానికి శక్తి ఉండదు. మళ్ళీ ఎలా శక్తి కలుగుతుంది అంటే, చిన్న నిప్పురవ్వ ఉంటే దాన్ని మనం ఊది చిన్న చిన్న కాగితాలు, దూది లాంటివి వేసి, చితుకులు వేసి ఏ విధంగా దాన్ని అగ్నిని రాజుల చేసి పెద్ద చేయగలుగుతాము, అలా ఈ 16 కళలలో ఒక్క కళ ప్రాణశక్తి దేహంలో ఉన్న అన్నము తినటం వలన నెమ్మదిగా అది వృద్ధి అయ్యి మళ్ళీ పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు అవ్వగలుగుతారు. అంటే అన్నానికి అంత శక్తి ఉంది. అన్నము తినకపోతే ప్రాణి బ్రతకలేడు. ఈ అన్నాన్ని మనకు ఇచ్చే తల్లి అన్నపూర్ణాదేవి. కనుకే లోకులందరూ అన్నపూర్ణ మాతని ప్రార్థించాలి భక్తి శ్రద్ధలతో. మనకి చాలా ఉపనిషత్తుల్లో అన్నాద్వై ప్రజాహ ప్రజాయంతే అని చెప్పారంటే, అన్నము వల్లే ప్రజలందరూ, ప్రాణులన్నీ కూడా పుడుతున్నాయి. ఈ భృగువు అనే పేరు కలిగిన వరుణుని పుత్రుడు, ఆయన తన తండ్రి గారిని బ్రహ్మ విద్యను బోధించమని వచ్చి, ఆ బ్రహ్మం అంటే ఏమిటి అని అంటే కొన్ని లక్షణాలు చెప్పి, నీవు బ్రహ్మముని గురించి అన్వేషించమంటే ఆ లక్షణాలే ఏంటంటే అన్నం, మనోబుద్ధి ఇవి చెప్పి ఆధారంగా యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ అని అన్నాడు. అదే బ్రహ్మము అని. ఈ శిష్యుడు వెళ్ళి పరీక్ష చేసి అంతా పరిశోధించి అన్నమే పరబ్రహ్మము అనే జ్ఞానం పొంది, అన్నమే బ్రహ్మము, అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్తాడు. సో అన్నమే బ్రహ్మము. అన్నాద్యేవ ఖలు ఇమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి అభిసంవిశంతి. అన్నంలోంచి పుడుతున్నాయి, అన్నంలోంచి పెరుగుతున్నాయి, అన్నంలోనే లయమవుతున్నాయి. కనుక అన్నం బ్రహ్మ అని అన్నాడు ఆయన. సో సమస్త భూతాలు అన్నంలోంచి పుడుతున్నాయి కదా. గురువు గారు సరే ఇతని పరిశోధన అంతా అయిన తరువాత ఆ శిష్యుడు ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని అంటాడు. అది పంచకోశ వివరణ అది. కానీ చిట్ట చివరికి గురువు గారు అన్నం ననింద్యాత్ అని చెప్తారు. అన్నమును ఎప్పుడూ ఎవరు కూడా నిందించకూడదు. అన్నం దొరకడమే మహా కష్టం. ఎంతమందో బాధపడుతూ ఉంటే కొంతమంది పిల్లలు ఇంట్లో అమ్మ ప్రేమతో వండి పెట్టిన దాన్ని ఇది బాలేదు, అది బాలేదు, ఇది ఇచ్చావు, అలా ఇవ్వలేదంటూ విసిరి కొడతారు. ఉప్పు కారాలు ఎక్కువ తక్కువలో అని అంటూ నిందిస్తారు. అది చాలా తప్పు అని అన్నారు. అన్నం న నింద్యాత్,
అన్నాన్ని ఎప్పుడూ నిందించకూడదు, అన్నాన్ని ప్రశంసించాలి, పొగడాలి. అమ్మ నువ్వెంత రుచిగా చేసావో, ఎంత బాగుందో అనాలి. ఎప్పుడు కూడా భార్య అయితే భార్యని, కూతురు వడ్డిస్తే కూతురు, ఎవరు చేసినా కూడా. ఎందుకంటే అన్నము అంటే అన్నపూర్ణ మాత, ఆ జ్ఞానం ఉండాలి. అన్నము ప్రాణము రెండూ అవినాభావంగా ఉంటాయి. అన్నము లేకపోతే ప్రాణం వర్ధిల్లదు. ప్రాణము ఉండాలి అనంటే అన్నం ఉండాలి. అన్నం న పరిచక్షిత తద్వ్రతం, అది ఒక్క వ్రతము అని అన్నారు. అన్నాన్ని పరిహరించకూడదు, తొలగించకూడదు, అది వ్రతం. ఎవరు ఏది శుచిగా రుచిగా మడిగా వండి ఏది మనకి పెడతారో దాన్ని మనం భక్తితో దాన్ని స్వీకరించాలి, అన్నాన్ని గౌరవించాలి, అది వ్రతము అని అన్నారు. ఒక సాధకుడు బ్రహ్మ జ్ఞానాన్ని పొంది అన్నపూర్ణ తత్వాన్ని తెలుసుకుని ఎంతో ఆనందపడి ఆనందాతిరేకంతో సామగానం చేసి అన్నపూర్ణ మాతని కీర్తించాడట. అహమన్నం 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 అహమన్నాదోహమన్నాదోహమన్నాదహ అని అన్నాడట. నేనే అన్నము, నేనే అన్నాదుడిని, ఆ అన్నాన్ని తినేవాడిని కూడా నేనే. కనుక ఇలా ఇచ్చినందుకు అమ్మవారికి కృతజ్ఞత మనం చెప్పుకోవాలి. ఎవరైతే అన్నార్తులకి అన్నము పెట్టకుండా తానే భుజిస్తాడో కేవల అన్నాదహ అని అంటారు. అతడు అన్నం తినట్లేదుట, పాపాన్ని తింటున్నట. అంటే తినేటప్పుడు 10 మందికి పెట్టి అప్పుడు మనం తినాలి. ఎప్పుడు యజ్ఞ హవిష్య అన్నాన్ని, యజ్ఞము చేసి దైవానికి నివేదన చేసిన అన్నాన్ని ఎవరికైనా అతిథులకి పెట్టి ఆ మిగిలిన అన్నాన్ని తినాలిట. అది యజ్ఞాన్నము. ఆ యజ్ఞావశిష్ట అన్నము తింటే అది సాక్షాత్తు అమృతంలా మారుతుంది, జ్ఞానాన్ని ఇస్తుందిట. అన్నపూర్ణోపనిషత్తులో అన్నపూర్ణాదేవి యొక్క మంత్ర మహిమను గురించి చెప్పారు. నిదాఘుడు అనే ఒక యోగీంద్రుడు, ఆయన రుపుడు అనే ఒక బ్రహ్మవేత్త దగ్గరికి వచ్చాడట. వచ్చి ఆయనతో, స్వామి మీరు దేని వల్ల, ఏ మంత్ర ఉపాసన వల్ల, ఏ శక్తిని ఆరాధించడం వల్ల ఇంత గొప్పదనాన్ని పొందారు? మీ గురించి అందరూ ఎంతో బ్రహ్మవేత్త అనంటూ ప్రశంసిస్తున్నారు. దాన్ని, ఆ రహస్యాన్ని నాకు చెప్తారా, ఆ మంత్రాన్ని నాకు బోధిస్తారా అని అడిగాడట. అడిగితే అంటే ఆత్మతత్వాన్ని, బ్రహ్మ విద్యను చెప్పమని అడిగాడు ఈయన. ఈ నిదాఘుడు అనే యోగేంద్రుడు రుపుడు అనే బ్రహ్మవేత్తని. అయితే ఆ రుపు మహర్షి ఇలా చెప్పారట, నేను జగన్మాత ఆదిపరాశక్తి మూల శృంగాట మత్స్యస్థురాలు, ఆ బిందునాథ కళాశ్రయి, నిత్యానంద స్వరూపిణి, నిరాధార ప్రసిద్ధురాలైన ప్రకాశ స్వరూపిణి అయిన జగన్మాత, అనే అందమైనటువంటి కేశపాశాలు కలిగిన తల్లి ఒక జగన్మాత శ్రీదేవి, శ్రీ అన్నపూర్ణాదేవి ఉన్నది. ఆ అన్నపూర్ణాదేవి ఆది పరాశక్తి, ఆవిడే బ్రహ్మాణి. ఆ మాతను నేను ఆరాధించాను. అన్నపూర్ణ మాత ఆరాధన వల్ల, అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో నేను ఇలాంటి శక్తి కలవాడినయ్యాను అన్నాడట. అంటే అతను, అయితే ఆ మంత్రాన్ని నాకు ఉపదేశిస్తారా అని అడిగాడట. ఇక్కడ మనం బీజాక్షరాలు చెప్పకూడదు కనుక నేను చెప్పటం లేదు. 5 బీజాక్షరాలతో కూడిన ఒక పెద్ద మంత్రం, 27 అక్షరాలు దానికి, వాటికి బీజాక్షరాలు కలిపిన పెద్ద మంత్రాన్ని ఆయన ఇతనికి ఉపదేశించి, ఈ మంత్రాన్ని కనుక నీవు, ఈ మహామంత్రం ఇది, దీన్ని జపించినట్లయితే నీకు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలిగి అన్నపానాదులకు లోటు ఉండదు, బ్రహ్మజ్ఞానం కలిగి ముక్తుడవవుతావు అని చెప్పి ఆ మంత్రాన్ని చెప్పాడట. అయితే తనకి ఆ మంత్రాన్ని ఎవరిచ్చారు? ఎవరైనా గురువు గారు ఉపదేశించాలి. ఆ ఉపదేశించే వారెప్పుడూ కూడా ఆ మంత్రాన్ని జపించి సిద్ధి పొందిన వారు అవ్వాలి. ఆ సిద్ధి పొందిన వారు ఉపదేశిస్తే, వీరు సిద్ధి పొందితే వీరు వేరే వారికి ఉపదేశించవచ్చు. అది మంత్రం యొక్క అంటే ఉపదేశించడానికి అర్హత అనేది. శ్రీదేవి, శ్రీ అన్నపూర్ణాదేవి, ఆ మహా మంత్రానికి ముందర శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క బీజాక్షరం, తర్వాత కామరాజ బీజాక్షరం, తర్వాత తారా బీజాక్షరం, దానికి నమః అనే పదాలతో కూడిన
6 బీజాక్షరాలు ఉంటాయిట. మొత్తం 27 అక్షరాల మహామంత్రం. ఆ మంత్రాన్ని మా తండ్రి గారు నాకు ఉపదేశించారు. నేను ఆ మంత్రాన్ని ఎంతో నిష్ఠతో, నియమ నిష్ఠలతో చాలా కాలం జపించగా అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆ జగన్మాత పద్మముఖి, అన్నపూర్ణ, విశాలాక్షి మాత చిరునవ్వులు చిందిస్తూ నాకు దర్శనమిచ్చి, నాకు ఏం కావాలో కోరుకో అని నన్ను అడిగింది. అప్పుడు నేను, అమ్మా నాకు ఆత్మతత్వాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని నాకు ఉపదేశించమ్మా, నాకు అది స్ఫురించేలా చెయ్యి అనంటే అమ్మవారు బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చి అంతర్ధానమైందిట అని చెప్పి ఆ మంత్రాన్ని నిదాఘుడికి ఇలా ఉపదేశిస్తున్నారు. ఓం నమో భగవతి అన్నపూర్ణే మమ అభిలషితమన్నం దేహి స్వాహ. ఇవి 22 అక్షరాలు కదా, మిగిలినవి 5 బీజాక్షరాలు. అవి కలిపితే అవి ఆ ఉపనిషత్తులో ఉంది. అన్నపూర్ణ ఉపనిషత్తులో ఈ మంత్రం ఉంది. సో ఆ మంత్రాన్ని జపిస్తే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, అన్నపానాదులకి జీవితంలో లోటు ఉండదు. ఇంకా దుర్గమాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకో అంటే, నాకు వేదాలన్నీ తనలోకి వచ్చేయాలి, ఆ వేదాలన్నీ నాకిచ్చేయి, వేదాలను నాలోకి ప్రవేశింపజేయి. ఇప్పటి వరకు వేదాలు చదివిన వాళ్ళందరూ ఆ చదివిన వేదాలని మర్చిపోవాలి, నాకు ఈ వరం కావాలి అని అడిగాడట. ఎంత దుర్గుణమో చూడండి, దుష్టమైన కోరిక. కానీ తపస్సు చేశాడు, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవతలు ప్రత్యక్షమైతే వరం ఇచ్చి తీరాలి, వరం ఇవ్వకుండా వెళ్ళకూడదు. బ్రహ్మదేవుడు సరే అన్నాడు. వెంటనే వేదాలన్నీ కూడా ఆ రాక్షసుడి లోపలికి వెళ్ళిపోయాయి. ఇంకా అతనేమో సహజంగా తామస ప్రవృత్తి కలవాడు. రాక్షసులు అంటేనే తామస ప్రవృత్తి, వేదము అంటే సత్వశుద్ధము జ్ఞానము కదా. అయినా వరంతో వేదాలను తెచ్చుకున్న సహజ సిద్ధమైన తామస గుణం మటుకు పోలేదు. దానివల్ల ఇతడు ఏం చేయడం మొదలుపెట్టాడు అనంటే, తామస ప్రవృత్తితోనే ఇతను కోరిన వరంలో ఇంకొక భాగం ఏమిటి అంటే, అప్పటిదాకా అధ్యయనం చేసిన వారి యొక్క వేద జ్ఞానం వాళ్ళు మర్చిపోవాలి. సో దాంతో బ్రాహ్మణులందరూ కూడా వారు అభ్యసించిన వేదాలని, మంత్రాలని, ఉపాసనా పద్ధతులని, యజ్ఞయాగాది క్రతు నిర్వహణలని, నిత్యనైమితిక కర్మ ఆచరణలు అన్నీ మర్చిపోయారు. దాంతో యజ్ఞాలు లేవు, యాగాలు లేవు, పూజలు లేవు, పునస్కారాలు లేవు, స్తోత్ర పాఠాలు లేవు, ఆశీర్వచనాలు లేవు. దానివల్ల ఏమైంది, వేద విజ్ఞానం మాయమైపోయింది. బ్రాహ్మణులు యజ్ఞాలు చేయటం లేదు, కరువు కాటకాలు ఏర్పడ్డాయి, వానలు కురవటం లేదు. ఎందుకంటే యజ్ఞాలు చేస్తేనే దేవతలు ఈ హవిస్సుల్ని స్వీకరించి వర్షాలు కురిపిస్తారు. దానివల్ల చక్కగా వానలు కురుస్తాయి. రాజులు బ్రాహ్మణులు యాగాలు చెయ్యాలి. దుదోహ గాంస యజ్ఞాయ సస్యాయ మఘవా దివం సంపద్ వినిమయేనోభౌ దతతూర్ భువనద్వయమని కాళిదాస మహాకవి రఘువంశంలో చెప్పారు. దిలీప మహారాజు, రాజులందరూ యజ్ఞం చేస్తే దేవతలు వానలు కురిపిస్తారు, వానలు కురిస్తే పంటలు పండి అంత చక్క సస్యశ్యామలమయ్యి అన్నీ లభిస్తే మళ్ళీ మళ్ళీ యజ్ఞాలు చేస్తారు. ఇలా దేవతలు మానవులు పరస్పర సహకారంతో 3 లోకాలు పోషించబడుతున్నాయి. అది ధర్మము అనేది, ఋతం ప్రకృతిలో ఉన్నది. ఇక్కడ వీళ్ళకి ఎవరికీ తిండి దొరకట్లా. ఆ దుర్గమాసురుడేమో తామస ప్రవృత్తి కలవాడు గనక అతడిలోకి వెళ్ళిపోయిన వేదాల వల్ల అతడికి లాభం లేదు, ఎవరికి ఎలాంటి ప్రయోజనము సమకూరక ప్రజలందరూ ఆర్తితో, ఆకలితో, అమ్మా అన్నం కావాలి, అన్నం కావాలి, అన్నం ఇవ్వు అని, పిల్లలకి ఆకలేస్తే అమ్మని అన్నం అడగడం తెలుసుగా, అలాగే సర్వమానవులు కూడా అన్నపూర్ణాదేవిని అమ్మా మాకు అన్నం పెట్టు అని ప్రార్థించారట. అప్పుడు అన్నపూర్ణాదేవి నీవే దిక్కు అని గీతాలతో, స్తోత్రాలతో, వాళ్ళకు వచ్చిన వాటితో, గుర్తున్న వాటితో ప్రార్థిస్తూ, ఆకలితో అలమటిస్తూ అడిగితే అన్నపూర్ణాదేవి ఆ క్షణాన శతాక్షిగా రూపం మార్చుకుని, శత అక్షి 100 కన్నులు, 1000 కన్నులతో ఇలా విశ్వమంతా పరికించి చూసిందిట. ఎవరెవరికి ఎలాంటి వస్తువులు కావాలి అన్నది గమనించి ఆ 100 కళ్ళల్లో నుంచి, 1000 కళ్ళలోంచి కరుణాపూరితమైన దృక్కులని ప్రసరింపజేసిందిట. అమ్మవారి చూపులకే పోషణ శక్తి ఉంటుంది. అమ్మ ఇలా చల్లని చూపులు చూడగానే
ప్రజలందరికీ కడుపులు నిండిపోయాయిట, ఆకలి తగ్గిపోయింది, ఆ బాధ ఉపశమించి ఆనందం కలిగిందిట. తరువాత అలా వెంటనే వారి ఆకలి తీర్చి శతాక్షిగా, తరువాత శాకంబరీ దేవిగా ప్రత్యక్షమైందిట. తన దేహమంతటా కూడా కూరలు పళ్ళు తినడానికి కావలసిన సర్వ పదార్థాలని కూడా ఒళ్ళంతా అమ్మ కట్టుకుని తానే కూరలు పళ్ళ రూపంలోకి మారి శాకంబరిగా వారి ముందు ప్రత్యక్షమయ్యి వాళ్ళందరికీ కూడా పళ్ళని పూలని ఆహారాన్ని కూరగాయలని ధాన్యాలని అన్నిటినీ ఇచ్చిందిట. దాంతో వాళ్ళందరూ ఆనందించారు. అలా శతాక్షిగా శాకంబరిగా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉన్నారట. తరువాత నెమ్మదిగా దుర్గమాసుర వధ, బ్రాహ్మణులకి జ్ఞానం కలగడం, మళ్ళీ యజ్ఞయాగాదులు చేయడం, వర్షం అదంతా కూడా సక్రమంగా జరిగేలా జగన్మాత అన్నపూర్ణాదేవి చేసింది. ఇలాగే పూర్వంట ఒకసారి కాశీ నగరంలో పెద్ద కరువు వచ్చిందిట. ఆ సమయంలో వేదవ్యాస మహర్షి తన శిష్యులందరితో కలిసి కాశీ విశ్వేశ్వరుడిని, గంగామాతను, కాశీ అన్నపూర్ణ విశాలాక్షి మాతను సేవించుకోవడానికి అక్కడికి వచ్చి గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వరుడి దర్శనం చేసి కాశీ అన్నపూర్ణ విశాలాక్షలకి పూజలు చేసి అలా చేసి పూజిస్తున్నారు, సేవిస్తున్నారు. అందరికీ ఆకలేస్తుంది, అన్నం తిందాము అనంటే అస్సలు కరువు కాటకాల వల్ల తినడానికి ఏమీ దొరకట్లేదుట. అలా 1 రోజు 2 రోజులు 3 రోజులు అలా వారం రోజులు గడిచింది. ఒక్క మెతుకు తినడానికి దొరకలేదు. ఆ గంగామాత యొక్క పవిత్రమైన గంగా జలాన్ని మటుకు త్రాగగలుగుతున్నారు. వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఆకలి, చాలా ఆకలేసి శిష్యులందరూ బాధపడుతూ ఉంటే వ్యాస భగవానులది అదే పరిస్థితి, ఆయనకి ఆకలి, పైగా తన శిష్యగణం ఆకలితో ఉన్నారు. దాంతో ఆయన కోపం వచ్చి అన్నపూర్ణాదేవి నివాస స్థానమైన కాశీ విశ్వనాథుడు విశాలాక్షి అన్నపూర్ణల నిలయమైన కాశీ నగరంలో భక్తులకి అన్నం దొరక్కపోవడమా, ఈ కాశీ నగరాన్ని శపిస్తాను అని నీరు తీసుకున్నారట. అది చేతిలో పోసుకుని మంత్రం చదివి ఆ మంత్రోదకాన్ని చల్లితే ఆయన ఏ శాపం పెడితే ఆ శాపం వచ్చేస్తుంది. ఆ క్షణాన అక్కడ అన్నపూర్ణమాత ఒక వృద్ధ మాతగా సర్వ దివ్య ఆభరణాలు ధరించి పట్టు వస్త్రాలతో చక్కగా మడి వస్త్రం కట్టుకున్నట్టుగా పండు ముత్తైదువుల అమ్మవారు వ్యాస భగవాన్ల ముందు కనిపించి వెంటనే, నాయన ఇక్కడ భోజనం చేయడానికి ఎవరైనా ఉన్నారా? నేను ఒక పెద్ద వ్రతం నోచుకున్నాను, ఇంట్లో 1000 మందికి బ్రాహ్మణులకి భోజనం పెట్టాలని ఎదురు చూస్తున్నాను అంటూ మాట్లాడిందిట. దాంతో క్షణంలో ఈయన కోపం తగ్గిపోయింది. లేకపోతే ఇలా నీరు తీసుకున్నారు, చేతిలో పోసి శాపం పెట్టే లోపల పెట్టనివ్వకుండా అన్నపూర్ణమాత అలా బ్రాహ్మణ ముత్తైదువుల దర్శనమిచ్చి వారందరినీ ఇంటికి ఆహ్వానించింది, శాపం పెట్టే అవకాశం ఇవ్వకుండా. సరే, అందరూ వచ్చారు, చక్కగా మళ్ళీ స్నానాలు చేశారు, శుచిలై కూర్చున్నారు. అమ్మవారు షడ్రసోపేతమైన భోజనం వడ్డించింది, ఆవిడే అన్నపూర్ణాదేవి కదా. వీళ్ళందరూ తృప్తిగా కడుపు నిండా అన్నాలు తిని త్రేంచారట. కాళ్ళు కడుక్కున్నారు భోజనాలు చేశాక. భోజనాన్ని ముందు, భోజనం చేశాక కాళ్ళు కడుక్కోవడం, అది అక్కడితో భోజనం కార్యక్రమం పూర్తయిందని అర్థం. అందరూ కాళ్ళు కడుక్కుని వచ్చి చక్కగా కూర్చున్నారట. ఆ క్షణాన వ్యాస భగవానుల ముందు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. కనిపించి ఈశ్వరుడు అన్నాడట, వ్యాస, నీవు మహర్షివి కదా, మహర్షులు జితేంద్రియులై ఉండాలి కదా, ఆకలి తట్టుకోలేక కాశీని శపిస్తావా? నా క్షేత్రము ఇది, నా నివాస స్థానమైన నా కాశీని మమ్మల్ని శపించేద్దాం అనుకున్నావా? నువ్వు ఇంకా ఇక్కడ కాశీలో ఉండడానికి వీల్లేదు. మహర్షివైన నీవే ఆకలికి దప్పికకి తాళలేకపోతే ఇంకా మామూలు ప్రజలు ఎలా ఉంటారు? సంయమి కదా మహర్షి అనంటే. సో మహర్షులకి ఇంత ఆకలికి తాళలేని తనమా? ఇది నీకు యోగ్యమా అని అడిగాడట. అని నీవు కాశీలో ఉండడానికి వీల్లేదు, ఈ క్షణం నుంచి నువ్వు కాశీ నుంచి బయటికి వెళ్ళిపో, నా కాశీలో నీవు ఉండకూడదు అని పరమేశ్వరుడు
శిక్షించాడు. వ్యాస భగవానులంతటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అంశావతారం వేదవ్యాస భగవానులు. కానీ శివుడి ఆదేశం కదా, ఏం చేయగలడు? కాశీ వదిలి వెళ్ళిపోవాలి. ఎంతో పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు. ఆహా, ఆకలి అనేది ఎంత భయంకరమైనది, ఎలాంటి వారిని కూడా ఎంత హీనస్థితికి దిగజారుస్తుంది అన్న సత్యాన్ని లోకులకి వెల్లడి చేశారు ఆయన వ్యాస భగవానులు ఈ ఘట్టం వల్ల. అయితే శివుడి కాళ్ళ మీద పడి, శివా, నీ దర్శనం చేయకుండా నేను బ్రతకగలనా? నిన్ను చూడకుండా నేను ఉండగలనా? నీ ఆరాధన చేయకుండా ఏదైనా తినగలనా? నాకు ఈ శిక్ష వద్దు అనంటే, లేదు, నేను చెప్పా, నువ్వు వెళ్ళిపోవాల్సిందే. నువ్వు కాశీ పంచక్రోశ విస్తీర్ణంలా 5 క్రోశాలు ఎటువైపు చూసినా చతురస్ర ఆకారంలో ఉంటుంది. నువ్వు కాశీ నుంచి బయటికి వెళ్ళు, ఆశ్రమం కట్టుకుని నువ్వు ఎక్కడైనా ఉండు. నేను వారంలో 1 రోజు నువ్వు కాశీకి రావడానికి అనుమతిస్తున్నా అని అన్నట. చాలు, మహాభాగ్యం. వారంలో 1 రోజు కనీసం మిమ్మల్ని దర్శించుకునే, కాశీలో అడుగుపెట్టే అదృష్టం ఇచ్చారు, అదే చాలు అని ఆనందించి ఆయన శిష్యులతో కలిసి వెళ్ళి కాశీకి కరెక్ట్గా ఆ పంచక్రోశాలకి అవతల ఒక కుటీరం నిర్మించుకుని అక్కడే నివసిస్తూ వారంలో 1 రోజు వస్తూ శివుణ్ణి ఆరాధిస్తున్నారట. ఆ వ్యాసుడు నివసిస్తున్న ఆ భాగాన్నే మనం ఇప్పుడు వ్యాస కాశీ అని అంటాము. అది కూడా కాశీ. కాశ అంటే ప్రకాశం. ఏది జ్ఞానంతో ప్రకాశిస్తుందో, శివ తేజంతో, అదే కాశీ. అతడు అలా అనవరతము శివ ధ్యానము పూజ చేస్తూ ఉంటే శివుడే చాలా ఆనందపడి వారంలో 2 రోజులు వ్యాస కాశీకి, వ్యాస భగవానుల కుటీరానికి వెళ్ళి ఆశ్రమానికి ఆయనకి దర్శనమిచ్చి కబుర్లు చెప్పేవాడట. సో అలా కాశీకి రావడానికి 1 రోజు 2 రోజులు శివుడే వెళ్ళి వారంలో 3 రోజులు వ్యాస భగవానులు శ్రీ మహేశ్వరుడు పరమశివుడిని ఆరాధించి ఆనందాన్ని పొందుతున్నాడట. అలా చెప్తారు. సో కొలిచే వారికి కొంగు బంగారమై అనుగ్రహించే తల్లి కాశీ అన్నపూర్ణ మాత. అన్నం వల్లే మనకి శక్తి, తేజస్సు, ఓజస్సు అన్నీ కూడా కలుగుతాయి. మనకి ఉపనిషత్తుల్లో అమ్మవారి తత్వాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని ఇలా చెప్తారు. పృథివ్యాం యా స్థిత పృథివ్యా న జ్ఞాత పృథివీం చ యా అంతఃస్థిత యమయతి వందే తాం ఈశ్వరీం పరాం. పృథ్వీలోనే ఉండి, అంటే భూమిలోనే ఉండి, అన్నపూర్ణమాత భూమిలోనే పంటల రూపంలో, మొలకలు, నవధాన్యాల రూపంలో, కూరలు, కాయలు, పళ్ళు, పూల రూపంలో ఉంటుంది అమ్మవారు. పృథ్వీలోనే ఉంటుంది, కానీ పృథ్వీ చేత తెలియబడదు. పృథ్వీలోనే అంతర్గతంగా ఉండి ఏ శక్తి పృథ్వీని నియమిస్తోందో అటువంటి ఈశ్వరీ శక్తికి, పరబ్రహ్మ స్వరూపిణి అయిన అన్నపూర్ణ మాతకు నమస్కరిస్తున్నాను. ఇది అన్నపూర్ణ మాత గురించి ఉపనిషత్తు చేసిన స్తోత్రం. దేవి ప్రపన్నార్తి హరే ప్రసీద ప్రసీద మాతర్ జగతోఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం తమీశ్వరీ దేవి చరాచరస్య విశ్వేశ్వరి త్వం పరిపాసి విశ్వం విశ్వాత్మికా ధారయతీసి విశ్వం విశ్వేశ వంద్యా భవతి భవంతి విశ్వాశ్రయాయే త్వయి భక్తి నమ్రాక. అన్నపూర్ణాదేవ్యై నమో నమః. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి మాత్రే నమో నమః. స్వస్తి.